నాగేశ్వర రెడ్డి గారు మీరు చేస్తున్న టీచింగ్ కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ప్రయోగాలు కావచ్చు, ఎంతవరకు ఎలాంటి సక్సెస్‌ని ఇస్తున్నాయండి? చాలా సక్సెస్ అండి. ఇప్పుడు మేము చాలా రకమైన అదే ఇన్‌స్ట్రుమెంట్స్ గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నాగేష్ టెంట్ అని ఒకటుంది. ఆ! ఈ నాగేష్ టెంట్ అనేది ఒక 10 సంవత్సరాల కింద కనుక్కున్నాం బికాజ్ అవును. ఆఫ్ రిసర్చ్ పైన. ఎందుకంటే ఈ ప్యాంక్రియాస్‌లో ఫ్లూయిడ్ వచ్చి చాలామంది చనిపోయేవాళ్ళు, సర్జరీ చేసేవాళ్ళు ప్యాంక్రియాస్ వస్తే. అది ఎండోస్కోపీ ద్వారా ఎలాగ చేయాలా అనేది మాకు అర్థమయ్యేది కాదు. ఈ నాగేష్ టెంట్ మనం ఇన్వెంట్ చేసిన తర్వాత థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ అండర్‌గోయింగ్ దిస్. సింపుల్ ఓకే. టెక్నిక్‌లో వీఆర్ హ్మ్. ఏబుల్ టు క్యూర్ దెమ్ ఫ్రమ్ దట్ ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్. హ్మ్. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, మేము సుమారు ఇంతవరకు నా కెరియర్‌లో ఈ 20 ఇయర్స్‌లో ఒక 1500 పేపర్స్ దాకా పబ్లిష్ చేశాము. అది కూడా మా ఫాదర్ ఇన్‌స్టిగేషన్ ఓకే. వల్ల. 2000 దాకా ఏం 25 ఇయర్స్‌లో అంత చేసింది వరకు. ఈ రీసెర్చ్ పేపర్స్ వల్ల వేరే వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కొత్త టెక్నిక్స్, మేము చాలా కొత్త టెక్నిక్ డిస్క్రైబ్ చేసాం. నోట్స్ అనేది ఆపరేషన్ అంటే ఎండోస్కోపీ ద్వారా మనం బయట కోయకుండా స్టమక్‌లో నుంచి హోల్ చేసి అపెండిక్స్ తీసేయటము, గాల్ బ్లాడర్ తీసేయటం అటువంటిది ఫస్ట్ డిస్క్రైబ్ చేసాం వరల్డ్‌లో. ఓకే. ఆ నోట్స్‌లో నుంచి చాలా కొత్త సర్జరీస్ ఇప్పుడు లక్షల మందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ వితౌట్ ఓపెన్ సర్జరీ అవుతుంది హ్మ్. ఈ నోట్స్ వల్ల. అలా చాలా ఉన్నాయండి మనకి ఇవన్నీ చెప్పాలంటే కూడా చాలా టైం అయిపోతుంది. కానీ అన్నింది ఏమంటే బికాజ్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ చేశాం కాబట్టి వీ కెన్ బ్రింగ్ అవుట్ చాలా న్యూ టెక్నాలజీ. అంటే మన దేశంలో కూడా చేయొచ్చు ఇది. అమెరికాలో చేస్తారు, ఇంగ్లాండ్‌లో చేస్తారు అలాగే కాదు. మన దేశంలో కూడా ఇవన్నీ చేయొచ్చు. కరెక్ట్‌గా ఒక ఏరియాకి డెడికేట్ అయిపోతే. మాకు ఫార్చునేట్‌లీ ఒక పెద్ద టీమ్ డెవలప్ అయింది దీనికి. కనీసము ఇప్పుడు 60 మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ స్టూడెంట్స్ అందరూ కలుపుకుంటే ఒక 100 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక్క ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. అబ్బా! ఇంతకుముందు మన దేశంలో కూడా 100 ఉండేవాళ్ళు కాదు. అదే. ఇప్పుడు 100 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా బేసిక్ రీసెర్చ్ అనేది ఐ వెంట్ ఇంటూ బేసిక్ రీసెర్చ్. బేసిక్ రీసెర్చ్ అంటే కొత్త బ్యాక్టీరియా కనుక్కోవటము, అలాగే ఉన్న దాంట్లో ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చని, అటువంటి బేసిక్ రీసెర్చ్ అనేది బాగా డెవలప్ చేసి మా హాస్పిటల్‌తో పాటు ప్యారలల్‌గా బేసిక్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ డెవలప్ చేశాం. ఇది చాలా తక్కువ మంది చేస్తారు. కానీ అదే మా ఫాదర్ ఇన్‌ఫ్లుయెన్స్ కానీ నాకు ఒక విజన్ వచ్చింది. ఏమంటే బేసిక్ సైన్స్ చాలా స్ట్రాంగ్‌గా డెవలప్ చేస్తే వి డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్. మనమే ప్రైవేట్‌గా డోనర్స్ తోటి వీళ్ళతోటి చేస్తే అది ఇంప్లిమెంటేషన్ వచ్చేస్తుంది క్లినికల్ యూజ్‌కి.